ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ముంబై వెళ్లనున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. శస్త్రచికిత్స అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గుగని ప్రాజెక్టు మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గని ప్రాంతాన్ని పరిశీలించగా మరో 2 రోజుల్లో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడంతో పాటు భూ నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే అన్నారు. షాబాద్ లో 6గురు హత్యకు గురైన కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. దాదాపు 10 ప్రత్యేక బృందాలు అతని కోసం రంగంలోకి దిగాయి. నందిగామ వరకు ఆనవాళ్లు లభించినప్పటికీ ఆ తర్వాత అతని ఆచూకీ లభించకపోవడంతో దర్యాప్తు మరింత ఉత్కంఠంగా మారింది. ఆక్వా రైతుల సమస్యలపై వైసీపీ చేపట్టనున్న చలో భీమవరం కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని పేర్ని నాని ఆరోపించారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న ఆక్వా రైతులు రొయ్యల మేత ధరలు భారీగా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నంద్యాల జిల్లాలో ప్రమాదం తప్పింది. పాణ్యం విజయకేతన్ స్కూల్ సమీపంలో ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు టైర్ బ్లాస్ట్ కావడంతో డివైడర్ పైకి దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులున్నారు. గుంటూరులో తప్పిపోయిన 2 అనాథ బాలికలను నగరపాలెం పోలీసులు 24 గంటల్లోపే గుర్తించి సురక్షితంగా బాలికా సదన్కు అప్పగించారు. స్కూల్ నుంచి బయటకు వెళ్లిపోయిన 2 చిన్నారుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫాక్స్కాన్ ఉద్యోగులతో వెళ్తున్న బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుని ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పారిశ్రామికవాడలో ఉన్న సెంచరీ పరుపుల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. గోదాం నుంచి భారీ ఎత్తున మంటలు, దట్టమైన పొగలు ఎగిసిపడుతున్నాయి. మద్యం మత్తు ఎంతటి విషాదాలకు దారితీస్తుందో మరోసారి ఈ ఘటన స్పష్టం చేసింది. కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి మద్యం మత్తులో బాధ్యతను పూర్తిగా మర్చిపోయాడు. రోడ్డుపై చిన్నాన్ని వదిలేసి మద్యం దుకాణం ముందు నిద్రపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు. అదృష్టవశాత్తు అటుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ చిన్నాన్ని గుర్తించి వెంటనే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అప్పగించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ ఓటర్లకు ఎన్నికల అధికారులు కీలక సూచనలు చేశారు. బూత్ లెవెల్ అధికారులు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి పాస్పోర్ట్ సైజ్ ఫోటో జత చేసి జూలై 24లోగా తిరిగి అందజేయాలని కోరారు. గడువులోగా ఫారాలు సమర్పించిన ఓటర్ల పేర్లే ముసాయిదా ఓటరు జాబితాలో ఉంటాయని అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా త్వరలోనే చట్టం తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి పలు సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. వనస్థలిపురం పనామా వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కత్తిపోట్లతో రోడ్డు పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూసీ నది సుందరీకరణకు ముందు ప్రక్షాళనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని బండారు దత్తాత్రేయ సూచించారు. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
మూసీ పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలను తొలగించేటప్పుడు ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని కూడా సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ మహిళా నాయకురాలు ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. ఒంగోలు ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని, పార్టీలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆమె సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. విరాళాల సేకరణలో అవకతవకలు జరిగాయి అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు సిపిఐ విచారణకు డిమాండ్ చేశారు. విల్లంతకుంట మండలం రామోజీపేటలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కాంగ్రెస్ నేతలతో కలిసి మౌన దీక్ష చేపట్టిన ఆయన సిట్ కాకుండా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో వంట చేస్తూ జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీగా రూమ్మేట్ తన స్నేహితుడిపై 5 కత్తిపోట్లు పొడిచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఒంగోలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ ఎస్టీ సెల్ నాయకురాలు పేరం ప్రసన్నను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు. ఘటనకు గల కారణాలను ప్రసన్నను అడిగి తెలుసుకున్నారు. మహిళలపై దాడులు ఏ పార్టీకి చెందిన వారైనా సమర్థనీయం కాదని శైలజ తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం సుమారు 24 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 92,017 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 47,949 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్లుగా నమోదైంది. పసిఫిక్ మహాసముద్రంలో వ్యాపించిన ఎల్నినో తీవ్ర రూపం దాలుస్తోంది. ఇది గత 75 ఏళ్లలో అత్యంత బలమైనదని అమెరికా వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయని తాజా నివేదికలు చెబుతున్నాయి.